ఇడిసిన కొడుక బలగాన్ని ఇడిసిన కొడుక బంధాలను మరిసిన కొడుక బలగాన్ని ఇడిసిన కొడుక నాటేసి కలుపు కలిసి కోత కోసి ఇద్దరు కొడుకులు ముగ్గురు బిడ్డలు కుమరమ్మ చేరాల సంతానం. ఈరోజు కొడుక నా కష్టం తెల్లారిపోయింది. ఎండల్లో వానల్లో సలికి వణుకుతూ బ్రతుకుతూ నా కష్టం ఈ రోజుతో తీరిపోయింది కొడుక. మీ అన్నదమ్ములు ఇద్దరు కూడి మాడి ఉండాలి కొడుక. దయచేసి ముందుకు రావాలి. ముగ్గురు బిడ్డలు కట్టమ్మ, లక్ష్మి ముగ్గురు బిడ్డలు ముందుకు రావాలి. దయచేసి ముగ్గురు బిడ్డలు ముందుకు రావాలి. ముగ్గురు బిడ్డలు ముందుకు రావాలి. ఊరెళ్ళి పోతుంది కన్న తల్లి తండ్రి ఉంటే బిడ్డలకు సర్వ హక్కు ఉంటుందంటారు. ఈ రోజు నుండి ఈ ముగ్గురు బిడ్డలు రావాలంటే మీ భార్యల పర్మిషన్, మీ పర్మిషన్ తీసుకొని రావాలి కొడుక. నువ్వు గాని నీ భార్య గాని ఇంటికి వచ్చినప్పుడు తిడితే నీ ఇంటికి రాకుండా ఇరుగు పొరుగులతో చెప్పుకుంటా ఏమని ఏడుచుకుంటా పోతుందో తెలుసా? మా అమ్మ నాన్న లేరు, మమ్మెవ్వరు చూస్తారా అని. మా అమ్మ మమ్మెవ్వరు చూస్తారా పొరుగు వాళ్ళతోటి చెప్పుకుంటా ఏడుస్తావి. ఇరుగు పొరుగు వాళ్ళతోటి చెప్పుకో
మీ భూములు అడగరు, మీ జాగాలు అడగరు ఆడపిల్లలు. ఏడాదికోసారి బతుకమ్మ పండుగ, దసరా పండుగ, ఏదమ్మ పండుగ వచ్చినప్పుడు తన అత్తగారింటికి తన భర్తలు ఎన్ని పెట్టినా ఏది చేసినా ఆడపిల్ల మనసు ఎక్కడ ఉంటుందయ్యా? పుట్టి నుంచి కారపొడి మెతుకులకు ఆశపడుతుంది. మా అమ్మ ఉంటే, మా నాన్న ఉంటే, మమ్మల్ని గిట్ల వదిలిపెట్టిన మా అమ్మ నాన్నుంటే కొడుకా మిమ్మల్ని సీరలు అడగరు, సారలు అడగరు, మీ భూములు అడగరు, మీ జాగలు అడగరు. ఈ ఒక్కరోజు అన్నా అన్నా ఈ ఒక్కరోజు నీ తోడ పుట్టినవురా అన్నా, నీ గుర్తుకు రాలేదా అన్నా? ఈ ఒక్కరోజు నీ కొడుకు లెక్క, నీ బిడ్డల లెక్క నీ ఆడబిడ్డలను నిలుచుకోవాలి. ఏడుస్తుంటే రా కొడుక, నా ఇంటి పెద్ద కోడలా కోడలా సారదా, నా ఇంటి పెద్ద కోడలా కోడలా సారదా, చిన్న కోడల మానమ్మ నీ వెళ్ళి పోతున్నా, చిన్న కోడల మానమ్మ నీ వెళ్ళి పోతున్నా. ఈ రోజు నుండి నా బిడ్డలకు తల్లైనా తండ్రైనా మీరిద్దరే బిడ్డ. మీరు పిలిచినప్పుడే మీ ఇల్లు దొక్కుతారు తల్లి. అమ్మా మీ అమ్మ నాన్న మీ అక్క చెల్లెలు ఎట్లా చూసుకుంటారో మీ అక్క చెల్లెలను చూసినట్టుగా మీ అక్క చెల్లెలను చూసినట్టుగా బిడ్డల మరువకు తండ్రి ఉన్నప్పుడు బిడ్డకు పూర్తి హక్కు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పోయేది మా అమ్మ ఉన్నది, మా నాన్నున్నాడు, ఎన్నో కాడ తెచ్చి మాకు పెడతాడనే ధీమా కొద్ది ఉంటారు. కానీ ఈ రోజు ఇద్దరు వదినలు, అటు సరోజన ఇటు మనమ్మ బిడ్డ ఒక సంవత్సరం పిలువకు, రెండో సంవత్సరం అన్న పిలువకు, మూడో సంవత్సరం అయినా పిలవకపోతే కోడలా కట్టుకున్న భర్తలు నా బిడ్డలకు ఆ పండుగ నాడు బంగారు పల్లెము తెచ్చి ముందట పెట్టిన ఆ బంగారు కంచంలో చేయి పెట్టి భర్త ముందు పైకి నవ్వుకుంటూనే ఉంటది, కానీ తన మనసులో మాత్రం అమ్మా నువ్వు లేని ఈ రోజు నన్ను మర్చిపోయింది తల్లి. వాళ్ళను భూములు అడగపోను, జాగలు అడగపోను,
ఒక్కరోజు అన్నా కూరన్నా నీ కొడుకుల మల్లన్నా నీ బిడ్డ లెక్క అన్నా నీకేదన్నా కష్టం వస్తే అయ్యా ఆడపిల్ల మన కోసం 10 ఊర్లు దాటుకుంటా అన్నా 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 అన్నని తన కడుపుల పేగులు ఊసిపోయేలా ఆడపిల్ల మన కోసం ఏడుచుకుంటుంది అన్నా. దేనికమ్మా దేనికి? మా అన్న సీరలు పెడతాడు, మా అన్న భూమి ఇస్తాడు, మా అన్న బంగారం ఇస్తాడని కాదు. ఒక్క తల్లి గర్భంలో మనము కలిసి పుట్టినప్పుడు అన్న, ఒక్క తల్లి చనుబాల రొమ్ము తాగి పెరిగినప్పుడు అన్న, నీకు కష్టం వస్తే నాకు వచ్చినట్టు కాదా అన్నా? అయ్యా ఈ రోజులలో 4 అన్నదమ్ములు 4 అక్క చెల్లెలుంటే అమ్మా నాయన చనిపోతే ఆ తర్వాత అన్న లేడు, తమ్ముడు లేడు, ఎవడు లేడు, భూములు కావాలి, సాగర్ కావాలి, మేడలు కావాలి, మిద్దెలు కావాలి, డబ్బులు కావాలి. ఆడపిల్లకు కష్టం వచ్చి హాస్పిటల్ కాడ నుండి అన్నా కష్టం వచ్చింది అన్నా అని ఆడపిల్ల ఫోన్ చేస్తే నేను పోతే నా సెల్ల ఎక్కడ డబ్బులు అడుగుతుందో అని పోని మహానుభావులు ఉన్నారు. ఎందుకంటే అయ్యా చచ్చిపోయిన రోజు ధనం రాదు, డబ్బు రాదు, ఆస్తి రాదు, అంతస్తు రాదు, ఐశ్వర్యం రాదు, ఏది రాదు. కాబట్టి ఉన్నన్ని రోజులు అన్నదమ్ములు ఉన్న రోజులు ఆడబిడ్డల మరువాకో, ఆడబిడ్డల ఇరువాకో, ఆడబిడ్డల మరువాకో, ఆడబిడ్డల ఇరువాకో, ఆడబిడ్డల మరువాకో, ఆడబిడ్డల ఇరువాకో, ఆడబిడ్డల మరువాకో, ఆడబిడ్డల ఒక్కటే తల్లి చెప్పేది, బిడ్డ చిన్న బిడ్డ లక్ష్మమ్మ భర్త చనిపోయిండు, మరి వారికి
ఇద్దరు బిడ్డలు ప్రియాంక శృతి మరి చిన్న కోడలు పెళ్ళేదాకా బిడ్డ చిన్న కోడలు పెళ్ళేదాకా మీరందరూ కలిసి ఉండాలి ఆ బిడ్డను బయటేసేదాకా నా బిడ్డకు మీరందరూ అండగా ఉండాలని ఈ రోజు తల్లి చెప్తూ ఉయ్యాల 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 ఊరల్లి పోతున్నాను ఉయ్యాల 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 ఊరల్లి పోతున్నాను ఉయ్యాల ఉయ్యాల ఊరగుతున్నాను ఉయ్యాల 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 ఊరగుతున్నాను ఉయ్యాల పాపకారి దేవుడు ఉయ్యాల పుట్టినాడో ఏమో ఉయ్యాల మోసగారి దేవుడు ఉయ్యాల మోసుకపోతున్నాడా ఉయ్యాల యమునింత మన్నువయ్యా ఉయ్యాల ఎత్తనేగే ఊగును ఉయ్యాల అన్న కొడుకుల ఇరిసెనా ఉయ్యాల అన్న బిడ్డల మరిసెనా ఉయ్యాల తల్లి పోతున్నదో ఉయ్యాల తల్లి మాయమ్మ ఉయ్యాల 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 తల్లి పోతున్నవా ఉయ్యాల 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 తల్లి పోతున్నవా ఉయ్యాల కోడజనులారా ఉయ్యాల తల్లి పోతున్నరో ఉయ్యాల ఊరు జనులారా ఉయ్యాల తల్లి పోతున్నరో ఉయ్యాల ఊరికి ఉత్తరాన ఉయ్యాల ఇల్లు కట్టుకున్నా ఉయ్యాల కట్టుకున్న ఇంటికి ఉయ్యాల తల్లి పోతున్నా ఉయ్యాల ఆదితంగా మూడు ఉయ్యాల శివుని సన్నిధి ఉయ్యాల ఇచ్చిన దేవుడు ఉయ్యాల శివుని సన్నిధి ఉయ్యాల తల్లి పోతున్నరో ఉయ్యాల ఉయ్యాల పాటతోటి ఉయ్యాల 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 తల్లి పోతున్నవా ఉయ్యాల 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 తల్లి పోతున్నవా ఉయ్యాల చిన్నయల్ల ప్రభులో ఉయ్యాల నా పేరు మాసేన ఉయ్యాల చిన్నయల్ల ప్రభులో ఉయ్యాల నా పేరు మాసేన ఉయ్యాల అన్నదమ్ములందరూ ఉయ్యాల అక్కచెల్లెళ్ళందరూ ఉయ్యాల తల్లి పోతున్నరో ఉయ్యాల తెంచుకొని ఉయ్యాల 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 తల్లి పోతున్నవా ఉయ్యాల 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 అడగన విసినరా ఉయ్యాల అమ్మ గర్భములకెళ్ళి